అవును నీరజ్, మల్లె మొక్క వచ్చాక మన ఇంటికి కొత్త కళ వచ్చింది. నిజం చెప్పారమ్మా. గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ ఒకెత్తు, మల్లె మొక్క ఒకెత్తు. ఆ మొక్కకు తెలియని స్పెషాలిటీ ఉంది. ఎస్ అమ్మా, ఐ లైక్ జాస్మిన్ స్మెల్. బ్రోయిన్ లా తెచ్చిన మొక్కకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రేపు బ్రోయిన్ లా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయిని అందరూ నెత్తిన పెట్టుకుంటారేమో. అలా జరగకూడదు అంటే బ్రోయిన్ లా మ్యారేజ్ జరగకూడదు. మే ఐ కమ్ ఇన్ సార్? రండి సండే సార్. బిజీగా ఉన్నారా సార్? మేమేలా ఉంటాయేంట్లేండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి రాను సార్. ఏం మాయరోగం వచ్చింది? ఒక టెన్షన్ నుంచి రిలీఫ్ వచ్చింది సార్. వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో? మీరు పర్మిషన్ ఇస్తే హిమాలయాస్ అంచుల వరకు వెళ్దాం అనుకుంటున్నాను సార్. వావ్, అయితే యూ డూ వన్ థింగ్ సండే, అక్కడి నుంచి జంప్ చేయి. ఐ మీన్ పారాషూట్తో. ఇంత కూల్గా ఉన్నాడంటే నేను అనుకున్నది ఏది జరగలేదన్నమాట. అప్పుడే కదా నీకు గాల్లో తేలినట్టుంటుంది. మీకెలా ఉంది సార్? నాకొక 25 ఏళ్ళు వెనక్కి ఒక పాట పాడుకోవాలనుంది. ఏం పాట సార్? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడ్డాడులే కేశవ్ జెండే. ఏంటలా చూస్తున్నావు? ఈ మధ్య చూసి రమ్మంటే కాల్ చూస్తున్నావు కదా. కానీ ఈసారి లంక తగలబడలేదు. నువ్వు హ్యాపీగా వెకేషన్కి వెళ్ళరా. రేపటి నుంచి అను ఆఫీస్కి వస్తుంది. అర్థమైంది సార్. మీకెంత చెప్పినా మొదటికే వచ్చారన్నమాట. డెస్టినీస్ అండి, ఎవరెంత చెప్పినా అది చేంజ్ అవ్వదు. విధి తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా? అయితే ఆఫీస్కి ఎందుకు సార్? ఏకంగా ఇంటికే తీసుకెళ్ళిపోండి. ఆ సమయం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందండి. సమయం రావటం ఏంటి సార్? మించిపోతుంది. త్వరలో మీకు 44 దాటి 45 రాబోతున్నాయి. హాఫ్ సెంచరీకి దగ్గరగా పోతున్నారు. ఇంకా లవర్ బాయ్గా రెస్టారెంట్లు, కాఫీ షాపులు, టెంపుల్స్ ఏమి తిరుగుతారు? ఆ 3 ముళ్ళు వేసేసి ముగించేయండి. నిజంగా చెప్తున్నావు జండే? లేకపోతే నాతో పాటు హిమాలయాలకు వచ్చేస్తావేంటి? జోగి జోగి రాసుకుంటే బూడిద రావడం తప్ప ఏం ప్రయోజనం ఉంది? అందుకే కదా అనుని పెళ్లి చేసుకోమంటున్నాను. ఇక్కడ నీకు కాపలా కాసి అక్కడ అనుకి సెక్యూరిటీ ఇచ్చి 2 చోట్ల డ్యూటీ చేయలేకపోతున్నాను. అమ్మతో చెప్పి వాళ్ళమ్మతో మాట్లాడిస్తావో అంతా నీ ఇష్టం. నువ్వెప్పుడు రమ్మంటావో అప్పుడు వచ్చి 4 అక్షింతలేసి వెళ్తాను. మీ సమాధానం ఏంటో చెప్పండి సార్.
ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను ఇలా అడగడం తప్ప? చెప్పండి సార్. మీరు అడగడం తప్పు కాదు సుబ్బు గారు, కానీ మీరు తప్పుడు మనిషి గురించి అడుగుతున్నారు. తప్పుడు మనిషా? అతను ఓసారి ఇలా రండి. మీరు అనుకుంటున్నట్టు నీల్ మంచివాడు కాదు సుబ్బు గారు. తన విషయంలో మేము కూడా పొరపాటు పడ్డాం. ఏమంటున్నారు సార్? ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మన మోసం చేస్తాయి సుబ్బు గారు. నీల్ అలాంటి మోసగాడు. గోవులో కనిపించే పులి. ఆ విషయం మేం కూడా ఆలస్యంగా తెలుసుకున్నాం. 20 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చిన వాడితో నీల్ చేతులు కలిపి ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆఫీసులో అడుగుపెట్టాడు. ఆఫీసులో అందరితో కలిసిపోయి పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్య సార్ శత్రువుతో కలిసి ఆర్య సార్ని చంపాలనుకున్న వాడికి సహాయం చేశాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి నీల్ని పట్టుకున్నాం. నిజాలని కక్కించి వాణ్ణి ప్రపంచాన్నించే లేకుండా చేద్దాం అనుకున్నాం. కానీ ఆయన మంచితనం వల్ల అతను దేశాన్ని దాటి వెళ్ళిపోయాడు. మీ అనుకి అతను తగినవాడు కాదు సుబ్బు గారు. వాడి విషయం ఎంతటితో మర్చిపోండి. అనుని ఆ దేవుడే కాపాడాడు అనుకోండి. నేనెంత మూర్ఖుణ్ణి సార్, ఎంత తెలివిలేని వాణ్ణి. పోయి మిమ్మల్ని చంపాలనుకున్న దుర్మార్గుడి చేతిలో నా కూతుర్ని పెట్టాలనుకున్నానా? ఎంత పెద్ద తప్పు చేశాను. మీరు చేసింది తప్పు కాదు సుబ్బు గారు, పొరపాటు. వాడికి జాబ్ ఇచ్చి మేము పొరపాటు చేశాం. వాడికి అనునిచ్చి మీరు చాలా థ్యాంక్స్ సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు నిజంగా దేవుడు సార్. మీరు చల్లగా ఉండాలి. నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉండాలి. ఇదేదో చూడండి సార్.
తల్లి. హా, బ్రో ఇల్లాకి బోర్ కొట్టినప్పుడల్లా ఆ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకోవడం అలవాటైపోయింది. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో ఏమో. మాన్సి, వాట్ మోమిన్లా, ఇప్పుడు నేనేమన్నా తప్పుగా అన్నానా? ఆర్యకి బోరు కొట్టినప్పుడు ఆ గదిలోకి వెళ్ళడు. మరి ఇంకెందుకు వెళ్తున్నట్టు? అంతగా ఆ రూమ్ లో ఏముంది? అది నీకు అనవసరం. హా, అవసరమైన విషయాలు చెప్పరు, అడిగితే అనవసరం అంటారు. నేను తెలుసుకోకూడదా లేదంటే మీరు చెప్పకూడదా మోమిన్లా? మాన్సి, నువ్వు రూమ్కి వెళ్ళు. ఏమైంది నీరజ్? నేను ఇక్కడ ఉండకూడదా? అమ్మని విసిగించకుండా వెళ్ళు. అరే, అడగడం కూడా తప్పేనా? ఎన్ని రోజులని దాచిపెడతారు? ఏదో ఒక రోజు చెప్పాలి కదా. టైం వచ్చినప్పుడు తెలుసుకుందో గాని ఇప్పుడు వెళ్ళు. పద మాన్సి. అక్క, ఫ్రూట్ సలాడ్ రెడీ. పైకి తీసుకురా. నీరజ్, ఆ? అమ్మా, ఆఫీస్లో ఏమైనా జరిగిందా? తెలీదమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఏం జరుగుంటుంది? ఆర్య ఎందుకు బాధపడుతున్నాడు? వెళ్ళి అడిగితే ఉహుం. ఆ గదిలో ఉన్నప్పుడు ఆర్యను డిస్టర్బ్ చేయకూడదు. అమ్మా, ఆర్య వచ్చాడా? ఇప్పుడే వచ్చాడు కేశవ. ఆ గదిలోకి వెళ్ళాడు. ఏం జరిగింది? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఆర్య ఆ గదిలోకి ఎందుకు వెళ్తాడు? ఈ కన్న తల్లి కన్నా స్నేహితునిగా నీకే ఆర్య గురించి బాగా తెలుసు. ఏం జరిగిందో చెప్పు కేశవా. ఆర్యకేదైనా సమస్య వచ్చిందా? ఏ సమస్య కేశవా? కొన్ని ప్రశ్నలకి మన దగ్గరే సమాధానం ఉంటుందమ్మా. మరికొన్ని ప్రశ్నలకి మన అనుకున్న వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. ఇంకొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. కానీ సమాధానమే లేని ప్రశ్న ఆర్యకి ఎదురైందమ్మా. సమాధానమే లేని ప్రశ్న ఏంటి కేశవా? పరిష్కారం లేని సమస్య గురించి చెప్పడం వ్యర్థమమ్మా. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప వేరే ఏ ప్రయోజనమూ లేదు. చెప్తే ఆలోచిస్తాను కదా కేశవా. చెప్పాను కదమ్మా, ఆ ప్రశ్నకి మీ దగ్గర గాని నా దగ్గర గాని ఆఖరికి ఆర్య దగ్గర గాని సమాధానం లేదు. మీరేం బాధపడకండమ్మా. ఎన్నో సమస్యల నుంచి ఆర్య బయటపడ్డాడు. ఈ సమస్య నుంచి కూడా తప్పకుండా బయటపడగలడు. ఆ నమ్మకం నాకుందమ్మా. కాని కేశవా, మనం అంతా ఉండి కూడా ఆర్యను అలా ఒంటరిగా వదిలేయడం బాధగా ఉంది. ఒంటరితనం ఆర్యకి శిక్ష కాదమ్మా. తనని తాను ఎలా జయించాలో తెలుసుకునే శిక్షణ. చాలా తొందరలోనే ఆర్య ఆ సమస్య నుంచి బయటపడతాడు. అమ్మా జగన్మాత, ఆర్యకెదురైన సమస్యకి నువ్వైనా సమాధానం చెప్పు. ఆఫీసు, జలంధర్, ఇంకా ఏవేవో చిక్కకులున్నాయి. వాటన్నిటికీ కొన్ని రోజులు దూరంగా ఉండనిద్దామమ్మా. ఆఫీస్ టెన్షన్స్, ఆ జలంధర్, ఇంకేమైనా కావచ్చు. అవేవి నా ఆర్యని డిస్టర్బ్ చేయగలిగేవి కావు కేశవా. వాటికి భయపడి పారిపోయే బలహీనుడు కాదు నా ఆర్య. మొన్న లండన్ వెళ్ళాలనుకుని వెళ్ళలేదు కదమ్మా. అక్కడ పెండింగ్ వర్క్స్ చాలా ఉండిపోయాయి. అందుకే వెళ్ళాలి. సరే ఆర్య.
డెసిషన్ తీసేసుకున్నావు అన్నమాట. మళ్ళీ తిరిగొచ్చేదెప్పుడు? అను పెళ్లి తర్వాత ఆర్య, నేను చెప్పేది నిజమేజండే. నేను మళ్ళీ ఇండియాకొచ్చేది అనుకి పెళ్ళయ్యాకే. ఆలోచించాను జండే. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎప్పుడు నువ్వు అంటుంటావే, అది నిజం. పెళ్లి విషయంలో ఈ ప్రపంచం చూసేది ఈడు చూడు. నిన్న సంపత్, ఈరోజు నీల్, రేపు ఇంకొకరు, ఎల్లుండి మరొకరు. కనీసం ఆప్షన్లో కూడా నేనుండాను కదండే. నా గురించి ఆలోచించను కూడా ఆలోచించరు కదా. ఎందుకంటే నేను అనుకి ఈడు కాదు, జోడు కాదు. అందుకే జండే అనుకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సంతోషంగా ఉంది ఆర్య. ఫైనల్లీ నీ మనసు మార్చుకున్నావు, నిజాన్ని గ్రహించావు. మారింది నా మనసు కాదు జండే, నా నిర్ణయం మాత్రమే. అనుని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రమే మార్చుకున్నాను. కానీ నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ అనునే ఉంటుంది. ఆ నిజాన్ని నువ్వు గ్రహించు. మనుషులు దూరంగా ఉంటే మనసుని కంట్రోల్ చేయొచ్చు అన్నావుగా. అందుకే నా ప్రేమ అనుకి వినిపించనంత, కనిపించనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. మధ్యతరగతి ఆడపిల్ల కన్నవాళ్ల మాటని ఖచ్చితంగా వినాలి. మనసుకి ఇష్టం ఉన్నా లేకపోయినా తన మెళ్ళో మంగళసూత్రం పడిపోతుంది. ఒకసారి మెళ్ళో తాళిపడ్డాక ఆడపిల్ల మనసు చంపుకొని గతాన్ని మర్చిపోయి వర్తమానంలో బ్రతుకుతుంది అంటారు కదా. అలా తన నాన్న చూసిన సంబంధానికి తల వంచి తాళి కట్టించుకుని అను నన్ను మర్చిపోతుంది. ఎందుకు మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నారా ఆంటీ? మేమేం తప్పు చేశాం? బస్తీలో అందరూ బాగుండాలని కోరుకునే మా అమ్మ నేర్పించారు. తానేం పాపం చేసిందా ఆంటీ? చెప్పండి. ఏంటమ్మా రజని, మళ్ళీ చక్కెర అడగటానికి వచ్చారా? ఛీ, సిగ్గు లేకుండా ఎన్నిసార్లు వస్తారో. మేం మీలాగా డబ్బున్న వాళ్ళం కాదంకుల్, బస్తీ వాళ్ళం. పక్క పక్కన ఇళ్లలో ఉంటున్నాం. కష్ట సుఖాలు కలిసి పంచుకున్నట్టే ఉప్పు పప్పు ఇచ్చి పంచుకుంటున్నాం. ఈ మాత్రం దానికే మా అమ్మని అవమానించాలా, ఏడిపించాలా? మీరెందుకు ఏడుస్తారమ్మా? ఆర్యవర్ధన్ సార్ మీ వెనకున్నారు కదా. నిన్న మొన్నటి వరకు ఇంటి ముందు బౌన్సర్లు కూడా కాపలాగా ఉన్నారు. మీ ఇంటికి బెంజులు, ఆడి కార్లు వచ్చి పోతూనే ఉన్నాయి. చూడండి అంకుల్, మీరు ఈ మధ్యనే ఈ బస్తీకొచ్చారు. మీరు చూస్తున్నవన్నీ ఈ మధ్యనే వచ్చిపోతున్నాయి. కానీ నా చిన్నప్పటి నుంచి ఆంటీ మాకు తోడుగా ఉన్నారు. మాకు ధైర్యంగా ఉన్నారు. మీరొచ్చాకే అంతా మారిపోయింది. అంటే నేను మా చెల్లెల్ని, ఈ బస్తీని మార్చేశానంటావా?
మీ సంపత్ని నేను పెళ్లి చేసుకోలేదన్న కోపం మీ మనసులో పెట్టుకున్నారు. కావాలనే సాధిస్తున్నారు. అబ్బో, మీ బోటి సంబంధం మళ్ళీ మా అబ్బాయికి రాదు. మరి నిన్ను కోడలుగా తెచ్చుకోవాలని నేనిక్కడ ఆరాటపడుతున్నాను. ఏం మాట్లాడుతుందమ్మా రజని? మా వెనక మీరేం చేస్తున్నారో నాకు తెలుసు అంకుల్. నాన్నకి అమ్మకి కూడా తెలుసు. కానీ ఏ రోజు మిమ్మల్ని ఏమీ అనలేదు. మీరే మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారు. మా గురించి ఉన్నవి లేనివి బస్తీ అంతా ప్రచారం చేస్తున్నారు. అవునమ్మా, నాకదే పని. మరి నాకు వేరే వ్యాపారం ఏం లేదు. చూసావమ్మా రజని, ఇలాంటి దాంతో నీ కూతురు స్నేహం చేస్తోంది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా నన్ను ఎన్ని మాటలంటోందో విన్నావా? రేపు నీ కూతురు కూడా ఇలాగే మాట్లాడితే ఏం చేస్తావమ్మా? రమ్య గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంకుల్? తను నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ తనే. మా ఇంట్లో మా అమ్మ రమ్యని తన కూతురులా చూస్తుంది. ఈ ఇంట్లో ఆంటీ నన్ను కూతురులా చూస్తుంది. మధ్యలో వచ్చి మీరెందుకు మమ్మల్ని విడదీస్తున్నారు? విన్నావమ్మా రజని, నేను మిమ్మల్ని విడదీస్తున్నానంట. మనల్ని విడదీయడమేంటి? మనసు చంపుకుని మాట్లాడకండి. మీ మనస్సాక్షిపై ఓటేసి చెప్పండి. వీళ్ళకసలు మనస్సాక్షి ఉంటేనే కదాను ఓటేసి చెప్పడానికి. రమ్య, అవునమ్మా, మావయ్య రాకముందు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడెలా ఉంటున్నాం? మనల్ని వేరు చేసిందెవరు? వేరు చేస్తోంది ఎవరో స్పష్టంగా తెలుస్తోంది. నీకు మీ అమ్మకి మీ ఫ్రెండే ఇంటికొచ్చి మరీ గొడవలు పెడుతోంది. అను గురించి మీరు మాట్లాడకండి మావయ్య. తనెలాంటిదో తెలిసి బావ మారాడు కానీ మీరు మాత్రం మారలేదు. ఇంకా కక్ష సాధిస్తూనే ఉన్నారు. నోరు ముయ్యవే. మావయ్యతో ఇట్ట మాట్లాడతారా? సహవాస దోషం అమ్మా రజని. కూసేగాడిదొచ్చి మేసేగాడిని చెడగొట్టిందని అంతా ఫ్రెండ్షిప్ మహిమ. అను వల్ల మేమేం చెడిపోలేదు మావయ్య. మీరే మా స్నేహాన్ని చెడగొడుతున్నారు. మా రెండిళ్ల మధ్య దూరాన్ని పెంచుతున్నారు. నోర్మోయ్. రజని, నీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని నన్ను రమ్యను ఎందుకు కోపడుతుండావో? అన్నయ్య చెప్పుడు మాటలు వినే చెల్లెలు అంతకు మించి ఇంకేం చేస్తుందా ఆంటీ? రమ్య, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. చివరిగా చాలా టఫ్ క్వశ్చన్ వచ్చింది సార్. ఏంటది? ప్రేమని జీవితకాలం నిలుపుకోవాలి అంటే? ఇందులో టఫ్ ఏముందనో? వెరీ సింపుల్. సింపులా? చాలా లవ్ స్టోరీస్ ఫెయిల్ అవుతున్నాయి కదా సార్. ప్యాచప్ అవడం, బ్రేకప్ అవడం వెంట వెంటనే జరుగుతున్నాయి. అలాంటిది జీవితకాలం పాటు ప్రేమను నిలుపుకోవాలి అంటే? నమ్మకం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట ప్రేమే కాదు, ఏ రిలేషన్షిప్ నిలబడదు. రిలేషన్ సస్టైన్ అవ్వాలంటే ట్రస్ట్ ఒకటే. ఐ ట్రస్ట్ యూ. డు యూ ట్రస్ట్ మీ? థ్యాంక్ యూ సార్. దేనికనో? నాపై మీకు నమ్మకం ఉన్నందుకు.
ఏంటను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉంది సార్, కానీ ఇది నేనే పూర్తి చేస్తాను. నా నిన్నటి కళ, నేటి శ్వాస, రేపటి ఆశ, ప్రతి క్షణం నీ ధ్యాసే. నిన్ను చేరే క్షణం కోసం ఎదురు చూస్తూ మన ప్రేమ ఎంతో మధురం. ఏంటను ఇంకా ఆన్సర్ దొరకలేదా? అన్ని ప్రశ్నలకి ఆన్సర్ దొరికింది సార్. మనసుకి సంతోషంగా ఉంది. మరి ఇంకే, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నందుకు సంతోషం. ప్రేమలో ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కోలా ఉంటాయి, అభిప్రాయాలు అలానే ఉంటాయి. మాకు మీ అందరి అభిప్రాయాలు చాలా బాగా నచ్చాయి. సో మీ అందరూ విజేతలే. అందుకే అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఇందులో బాగా నచ్చిన అభిప్రాయానికి స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. బెస్ట్ కొటేషన్ ఏంటో మాతో పాటు మీకు కూడా తెలుసుకోవాలనుందా? ప్రేమించాలంటే మనసుండాలి, ప్రేమ తెలపాలి అంటే ధైర్యం ఉండాలి, ప్రేమని పొందాలంటే సహనం ఉండాలి, ప్రేమించబడాలి అంటే అదృష్టం ఉండాలి. ప్రేమను జీవితకాలం పాటు నిలుపుకోవాలంటే నమ్మకం ఉండాలి. ఫైనల్లీ ఒక చిన్న లవ్ ప్రపోజల్. నా నిన్నటి కళ, నేటి శ్వాస, రేపటి ఆశ. ప్రతి క్షణం నీ ధ్యాసే. నిన్ను చేరే క్షణం కోసం ఎదురు చూస్తూ మన ప్రేమ ఎంతో మధురం. సో మీకు కూడా ఈ అభిప్రాయాలు నచ్చాయని మీ క్లాప్స్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు మీ టేబుల్స్ దగ్గరికి ఈ గిఫ్ట్స్ పంపిస్తున్నాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.